అన్ని టీమ్స్ మీద ఓవరాల్‌గా ఆక్షన్ పెర్ఫార్మన్స్ ఏంటి, వాళ్ళ టీమ్ ఆక్షన్ పెర్ఫార్మన్స్ ఏంటి, ఇవన్నీ ఆల్రెడీ 2 వీడియోస్ చేసాం. పార్ట్ 1, పార్ట్ 2 ఆ 2 చెక్ చేయండి. ఇప్పుడు స్పెషల్‌గా ఫ్యాన్స్ కోసం అండ్ స్పెషల్ టీమ్స్ ఉంటాయి కదా కొన్ని. సీఎస్‌కే, ఆర్‌సీబీ అండ్ ఎస్ఆర్‌హెచ్. ఫస్ట్ ఈ వీడియోలో సీఎస్‌కే ఆక్షన్ పెర్ఫార్మన్స్ ఏంటి, వాటి ప్లేయింగ్ లెవెల్ ఏంటి, వాళ్ళు తీసుకున్న పిక్స్ ఎలాంటి పిక్స్, అవి వర్తేనా కాదా, అవన్నీ మాట్లాడదాం. అంతకన్నా ముందు మీరు మా వీడియోస్ చూస్తున్నారు గానీ, చాలా వ్యూస్ వస్తున్నాయి గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొంచెం మా వీడియోస్ నచ్చితే ఎవరికైనా షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌కి గాని సపోర్ట్ చేయండి. రెడీ అన్నా? సీఎస్‌కే ఫ్యాన్ బాయ్. ఓకే. ఓకే. సీఎస్‌కే ఫ్యాన్ బాయ్ అంటే ఎవ్రీబడీ అట్ సమ్ పాయింట్ ఆఫ్ దేర్ లైఫ్ ఈస్ ఎ ఫ్యాన్ ఆఫ్ సీఎస్‌కే బ్రో. నేను గాదు. ఆపింకా. నేను గాదు. ఆపు. నేను గాదు. రెక్క పింజర్రో అంటున్నా. ఫ్యాన్ ఆఫ్ ఎంఎస్ ధోని అని ఫ్యాన్ ఆఫ్ సిఎస్కే. ఓకే, సపోర్ట్ చేసినాం సిఎస్కే గానీ నాట్ బిగ్ ఫ్యాన్. ఏదో ఎంఎస్ ధోని వల్ల. సర్లేరా బాబు ఒప్పుకోరు. ఓకే. ఓకే. లెట్స్ కమ్ టు ద టీమ్. అసలు ఆక్షన్‌లో ఒకే పెర్ఫార్మన్స్ సీఎస్‌కేది. మనం ఇందాక మాట్లాడుకున్నట్టే లైక్ ఇన్ ద ఎర్లియర్ వీడియోస్. సో, ఇప్పుడు స్పెసిఫిక్‌గా మన ఆక్షన్‌లో తీసుకున్న ప్లేయర్స్‌లో చూస్తే టాప్ బైస్ యాక్చువల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ బైస్. ప్రశాంత్ వీర్ అండ్ ఇంకా కార్తిక్. ఎవరు? కార్తిక్ శర్మ. వీళ్ళిద్దరు యాక్చువల్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్ బైస్. ఇది యాక్చువల్‌గా అందరికి షాక్ అనిపిస్తది. కానీ కొద్దిగా ఇన్ డెప్త్ మనం వెళ్లి చూస్తే లాస్ట్ సీజన్ లో చూస్తే మనోళ్ళు జనరల్ గా సిఎస్కే తరతరాలుగా వస్తున్న రూల్స్ వాళ్ళు ఫాలో అవుతుంది ఏంటంటే టీమ్ మేనేజ్మెంట్ ఎప్పుడు ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ తీసుకుంటారు, వాళ్ళతోటే ఆడిస్తారు. ఒకవేళ వాళ్ళు ఫెయిల్ అయినా కానీ వాళ్ళతోనే ఆడిస్తారు, వాళ్ళ నుంచే పర్ఫార్మెన్స్ రాగొట్టుకుంటారు. వాళ్ళకు ఒక పేరు కూడా ఉంది, లైక్ అంకుల్స్ టీమ్ అన్నట్టు సిఎస్కే టీమ్. డాడ్స్ ఆర్మీ. యా, డాడ్స్ ఆర్మీ. సో అలాంటి ముద్ర ఉన్న సిఎస్కే ఈసారి ఫస్ట్ టైం అన్ఆర్థడాక్స్ గా యంగ్స్టర్స్ ని ఫోకస్ చేస్తుంది. స్కౌటింగ్ బాగా చేసినట్టున్నారు. సో అది దృష్టిలో పెట్టుకొని లాస్ట్ టైం మన పర్ఫార్మెన్స్ సిఎస్కే పర్ఫార్మెన్స్ చూస్తే టీం అందట్లో బాగా ఆడింది యంగ్స్టర్స్. ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ ని ఎవరైతే నమ్ముకున్నారో వాళ్ళు ఎవరు కూడా పర్ఫార్మ్ చేయలే అసలు. సో అది కూడా నాకు తెలిసి వాళ్ళ మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ రన్ అయితే ఉంటుంటది. గోయింగ్ ఫార్వర్డ్ అందరూ టాప్ ప్లేయర్స్ ఎవరు, జడేజా, రైనా, ధోని అందరూ ఆల్మోస్ట్ ఇక ధోని ఒకడే ఉన్నాడు. ధోని కూడా నాకు తెలిసి ఫ్యూచర్ మేబీ నెక్స్ట్ సీజన్ ఆడతాడో లేదో కూడా తెలియదు కాబట్టి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ అందరూ వెళ్ళిపోయారు. సో దే ఆర్ రీబిల్డింగ్ ఇట్ విత్ గైక్వాడ్ యాజ్ ఎ కెప్టెన్. సో యంగ్స్టర్స్ మీద ఫోకస్ చేశారు. సో ఆ స్ట్రాటజీలో తీసుకున్న ప్లేయర్స్ ఇద్దరు. సో ఫస్ట్ ప్రశాంత్ వీర్ గురించి మాట్లాడదాం. ప్రశాంత్ వీర్ యాక్చువల్ గా హీస్ ఫ్రమ్ యూపీ. ఇప్పుడు లైక్ చాలా మందికి తెలిసే ఉంటుంటది, ప్రతి స్టేట్ లో T20 లీగ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. లైక్ మన ఏపీలో కూడా ఏపీ లీగ్ జరుగుతూ ఉంటది. కాకపోతే దాని నుంచి ప్రామిసింగ్ టాలెంట్ ఎవరు బయటికి రాలేదు. సో బట్ ఫార్చునేట్లీ యూపీ నుంచి చాలా మంది బయటకు వచ్చారు. అలా వచ్చినతనే ప్రశాంత్ వీర్. యూపీ లీగ్ లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ అలాంగ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అనమాట. సో రెండు బ్యాటింగ్ యాజ్ వెల్ as బౌలింగ్ లో బాగా రాణిస్తాడు. మెయిన్ గా తీసుకోవడానికి రీజన్ జడేజాని మిస్ చేస్తున్నారు కాబట్టి జడేజా ప్లేస్ లో అలాంటి ఒక ప్లేయర్ ని తీసుకొద్దాం అనుకుని ఉంటారు. అలా చూస్తే మనకి ఆ విధంగా చూస్తే ఈజ్ ద బెస్ట్ మ్యాచ్. లైక్ లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ ప్లస్ మంచి హిట్టింగ్ చేయగలడు లోవర్ డౌన్ ది ఆర్డర్. అండ్ ఈవెన్ మొన్న జరిగిన SMAT లో కూడా మంచిగా పర్ఫామ్ చేశాడు. మెయిన్ స్ట్రైక్ రేట్ చాలా బాగుంది బోత్ ద టోర్నమెంట్స్ లో. సో అవి రెండు దృష్టిలో పెట్టుకుని తీసుకున్నారు అనుకోవచ్చు సిఎస్కే. లెట్స్ సి. అండ్ ఇంకొక ప్లేయర్ వచ్చేసి కార్తిక్ శర్మ. ఇతను వచ్చేసి హీస్ ఫ్రమ్ రాజస్థాన్. ఇతను వచ్చేసి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. యాక్చువల్ గా చెప్పాలంటే వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవసరమా అనిపిస్తుంది. ఆల్రెడీ సంజు ఉన్నాడు కదా అన్న డౌట్ లో ఉంటది. బట్ ధోని ఉన్నాడు కదరా. ధోని ఆబ్వియస్. ధోని లేకుంటే సంజు ఉన్నాడు. సో ఇప్పుడు వీళ్ళిద్దరు లేకపోయినా మళ్ళా ఇంకో ఆప్షన్ ఎందుకు అనుకోవచ్చు. మేబీ బ్యాకప్ కింద తీసుకుని ఉంటారు, లైక్ ఫ్యూచర్ కోసం. ఫ్యూచర్ యా ఆ విధంగా తీసుకున్నారు. ఇతను కూడా యాక్చువల్ గా ఈవెన్ SMAT లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు విత్ గుడ్ స్ట్రైక్ రేట్. అండ్ ఆల్సో డొమెస్టిక్ లో కూడా మంచిగా రంజీలో మంచి పర్ఫామ్ చేశాడు. చూద్దాం ఏమన్నా పర్ఫామ్ చేస్తాడో లేదో చెప్పలేము. లాస్ట్ టైం కూడా మనకి ఆయుష్ మాత్రే తెలియదు, రషీద్ ఖాన్ తెలియదు, అండ్ ఊరిల్ పటేల్ తెలియదు. వాళ్ళు వచ్చి టీమ్ లో ఆడినప్పుడే తెలిసింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవెన్
సిఎస్కే టీమ్ మేనేజ్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు. లాస్ట్ లో ఇచ్చారు వాళ్ళకి ఛాన్సెస్, కానీ వాళ్ళు చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఈసారి వీళ్ళకి కొద్దిగా ఎర్లీగా ఛాన్సెస్ వచ్చి వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారేమో చూద్దాం. లెట్స్ సీ. ఏం- అండ్ మిగతా ఏముంది టీం గురించి వికెట్ మాట్లాడితే కీపర్ వికెట్ కీపర్ ఆడకపోయినా డైరెక్ట్ బ్యాటర్ గా కూడా ఆడించవచ్చు కదా జనరల్ గా. యా యాక్చువల్లీ ఊర్విల్ పటేల్ కూడా వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. సో ఇంకా తీసుకున్న వాళ్ళలో మేజర్ బైస్ వచ్చేసి మాథ్యూ షాట్. మాథ్యూ షాట్ బ్యాట్స్మెన్ కింద మాథ్యూ షాట్ యాక్చువల్ గా మంచి బై. మాథ్యూ షాట్ ని కరెక్ట్ గా ఎలా వాడుకుంటారో చెప్పలేము. ఇప్పుడు అదే ఒక డైలమా. ఎక్కడ వాడతారు? యాజ్ అన్ ఓపెనర్ వాడతారా, లేకపోతే మిడిల్ ఆర్డరా, లోవర్ డౌన్ ది ఆర్డరా? యాక్చువల్ గా టాప్ లో ఆడితేనే బాగుంటది మాథ్యూ షాట్. యాజ్ అన్ ఓపెనర్ గానీ 1 డౌన్ 2 డౌన్ చూడాలి ఎక్కడ వాడతారో మరి. అండ్ నెక్స్ట్ సర్ఫరాజ్ ఖాన్ కూడా తీసుకున్నారు. ఛాన్స్ వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం ప్లేయింగ్ లెవెన్ లో, బట్ ఈస్ దేర్. బ్యాకప్ గా మంచి ఆప్షన్. యా రాహుల్ చాహర్. అండ్ ఇంకా బౌలర్స్ కి వచ్చేసరికి అఖిల్ హుసేన్ ఆల్రౌండర్ అని చెప్పాలి. ఓకే, రీజనబుల్ గా మంచి బ్యాట్స్మింగ్ ఉంటది కానీ యాజ్ బౌలింగ్ ఆల్రౌండర్. సిమిలర్ టు కానీ అఖిల్ హుసేన్ అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ ప్లే లో మంచి బౌలింగ్ వేస్తాడు. అవును, సో పొటెన్షియల్. ఎప్పుడైనా స్వింగ్ అయిందనుకో ఆమ్ బాల్ వేసి మంచి బాల్ స్పిన్ చేస్తూ బాల్ ఇట్లా లోపలికి బాల్ ని స్వింగ్ చేసేలా చేస్తాడు, బాల్ వేస్తాడు రైట్ హ్యాండర్స్ కి. అవును. అండ్ మనం చూసుకున్నట్టయితే లైక్ బిఫోర్ ద ఆప్షన్ మనం అనుకున్నప్పుడు లైక్ ఏ ప్లేయర్స్ అయితే లైక్ దే ఆర్ ట్రైంగ్ టు సీ అన్నట్టు చూస్తే మనకు ఒక ఓపెనర్ లైక్ టాప్ ఆర్డర్ లో ఒక బ్యాట్స్మెన్ అండ్ జడేజాను రీప్లేస్ చేసి ఒక మంచి ఫినిషర్ అండ్ ఆల్రౌండర్ అనుకున్నాం. అండ్ ఒక బౌలర్ మెయిన్ గా స్పిన్నర్, కుదిరితే ఒక ఇండియన్ పేసర్. సో ఈ ఆప్షన్స్ మనం డిస్కస్ చేసాం మిస్ అవుతున్నాయి అని చెప్పి. సిఎస్కే టీమ్ లో చూసుకుంటే బ్యాటింగ్ పరంగా దే హావ్ ఫుల్ఫిల్డ్ ఇట్. మంచి బ్యాటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఆల్రౌండర్ పరంగా కూడా మంచి జడేజాని రీప్లేస్ చేసే విధంగా మంచి ఆల్రౌండర్ ని తీసుకున్నారు అనుకుంటున్నాం, చూడాలి. బౌలింగ్ పరంగా మంచి స్పిన్నర్ ని తీసుకున్నారు. ఫినిషర్ గా ఎలా అన్నా ఫినిషర్ లేడు కదా. అదే ఇప్పుడు మన ఆల్రౌండర్ ని ఫినిషర్ చేద్దాం అనుకుంటున్నారు అనుకుంటా, నేను అనుకోవడం. లోవర్ డౌన్ ది ఆర్డర్ ప్రశాంత్ వీర్ ఉన్నాడు కదా, డెవల్ బ్రీవిస్ మిడిల్ ఆర్డర్ ఆడతాడు, ఫినిష్ చేస్తాడు. లేదు డెవల్ బ్రీవిస్ కి ఆ ప్రెషర్ ఇవ్వద్దు, మళ్ళా మంచిగా మిడిల్ ఆర్డర్ ఆడుతున్నాడు కదా. సో ప్లేయింగ్ లెవెన్ ఒకసారి ప్రాబబుల్ ప్లేయింగ్ లెవెన్ ఏముంటుంది చూద్దాం. బౌలింగ్ మెయిన్ రాహుల్ చాహర్ గురించి మాట్లాడలేదు. స్పిన్నర్ మిస్ అవుతున్నాడు. మంచి స్పిన్నర్ తీసుకుంటే బాగుండు అనుకుంటే మెయిన్ స్పిన్నర్ బిష్ణోయ్ని వదిలేసి రాహుల్ చాహర్ తీసుకున్నారు. సో చూద్దాం రాహుల్ చాహర్. కానీ రాహుల్ చాహర్ రీసెంట్ ఫామ్ చాలా బాగుందని కంపేర్ టు రవి బిష్ణోయ్, రాహుల్ చాహర్ పర్ఫార్మెన్స్, ఎకనామీ అండ్ వికెట్ టేకింగ్ క్యాపబిలిటీ ఇస్ మోర్ దాన్ రవి బిష్ణోయ్, అందుకే తీసుకున్నారు. అది దాంట్లో మీకు ప్లస్ పాయింట్. చూద్దాం. సో ఒకసారి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో చూద్దాము నెక్స్ట్ సీజన్ సిఎస్కేది. సో ఓపెనర్స్ వచ్చేసి మోస్ట్లీ గైక్వాడ్ అండ్ ఆయుష్ మాత్రే అండ్ దెన్ నంబర్ది సంజు శాంసన్. సో లాస్ట్ సీజన్ నంబర్ 4 లో దీపక్ కూడా ఆడించారు. ఈసారి నంబర్ 4 ఎవరు మరి? దివాన్ బ్రేవిస్. నంబర్ 5 వస్తాడేమో. నెంబర్ 4 ఓకే, కరెక్ట్ పొజిషన్ వాడికి అదే. అండ్ దెన్ నంబర్ 5 సంజు ఎప్పుడు ఆడతాడు? నెంబర్ 5 శివం దుబే. ఓకే, 6 నెంబర్ 6 నాకు తెలిసి ఇప్పుడు ప్రెసెంట్ మన ప్రశాంత్ వీర్ ఉన్నాడు కదా, మేబీ ప్రశాంత్ వీర్కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఫినిషర్ అతడే అంటావు. ప్రశాంత్ వీరు, కార్తిక్ శర్మ కొన్ని ప్లేస్ ఇంటర్చేంజ్ 6-7 మధ్య వాళ్ళిద్దరి తర్వాత ధోని వస్తాడు అనుకున్నాను. వాళ్ళిద్దరు ఉండరేమో, మోస్ట్లీ వాళ్ళిద్దరు ఉంటారు గ్యారంటీ. అంటే ఒకేసారి ఇద్దరికి ప్లేయింగ్ లెవెల్ లో మరీ ఇస్తే ఒకడైనా క్లిక్ అవుతాడు కదా. ఒక 14 crores కి న్యాయం జరిగినట్టు ఉంటుంది కదా. యాక్చువల్లీ నంబర్ 6 లో మాథ్యూ షాట్ ని ఆడించవచ్చు కదా బ్రో, నీకు ఆల్రౌండర్ స్కోప్. ఇప్పుడు నువ్వు ఓన్లీ డెవల్ బ్రీవిసే కదా ఆల్రౌండర్, ఫారినర్ ప్లేస్ తీసుకున్నది. సో మాథ్యూ షాట్ ని నంబర్ 6 ఆడించి నంబర్ 7 ధోని రావచ్చు. అండ్ దెన్ మేబీ ప్రశాంత్ వీర్ని యాజ్ ఏమంటారు ఇంపాక్ట్ ప్లేయర్ లా తీసుకొచ్చి నంబర్ 8 నాథన్ ఎల్లిస్, నంబర్ 9
నంబర్ 9 నీకు నూరు మళ్ళీ ఒక స్పిన్నర్ ఆడించవచ్చు 'నూర్ అహ్మద్'. ఉమ్. నంబర్ 10 రాహుల్ చహర్. నంబర్ 11 ఖలీల్ అహ్మద్. నెంబర్ 11 నేతన్ చెప్పేసాను కదా. ఓకే. ఇప్పుడు నువ్వు చూసుకుంటే పేసర్స్ నేతన్ ఎలీస్, ఖలీల్ అహ్మద్, Hmm. రాహుల్ షాహర్ అండ్ 'నూర్ అహ్మద్'. నూర్ అహ్మద్ ఇద్దరు బౌలింగ్ స్పిన్నర్స్. ఇంకొక ఆప్షన్ ఏముంది? ఇంపాక్ట్ ప్లేయర్ ప్రశాంత్ ప్రశాంత్ వీర్. అన్షుల్ ప్రశాంత్ కంప్లీట్ వీర్. బౌలింగ్ ఆప్షన్ లేదు నువ్వు చెప్పిన స్పాట్లో. మరి మీ వాళ్ళందరూ ఓన్లీ ప్యూర్ బ్యాట్స్‌మెన్ తీసుకున్నారు. శివం దుబే ఉన్నాడు కదరా! ఇది అట్లీస్ట్ శివం ఈసారైనా దుబే ఈజ్ ఎక్స్ట్రా బౌలర్ కదరా. 6 బౌల్ ఆ! ఈసారి ఆ ఇంపాక్ట్ ప్లేయర్ వల్ల లాస్ట్ టైమ్ శివం దుబేని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకొచ్చారు. అట్లీస్ట్ ఈ సీజన్ అయినా శివం దుబేకి బౌలింగ్ ఛాన్స్ వస్తాయేమో చూడాలి. చూద్దాం. అదంతా కాదనుకుంటే మాథ్యూ షాట్ ప్లేస్‌లో జేమీ ఓవర్టన్‌ని తీసుకోవచ్చు. జేమీ ఓవర్టన్ ఉన్నాడు కదా, ఉమ్. హ్మ్. అప్పుడు సెటిల్ అవుతుంది. ఉమ్. జేమీ ఓవర్టన్ కమ్స్ ఇన్, అప్పుడు ఓకే. ఉమ్. అప్పుడు 5 ఆప్షన్స్ ఉంటాయి, అడిషనల్ గా నీకు దూబే ఉంటాడు. సో దట్ వే. కానీ యాక్చువల్గా బౌలింగ్ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ ఉన్నాయి చూసుకుంటే. బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది కానీ ఇప్పుడు ప్రెసెంట్ బౌలింగ్ యాక్చువల్ కొద్దిగా వీక్ ఉంది. చూద్దాం. ఎనీవే మీరేమంటారు? మీ ప్రిడిక్టెడ్ మీ లెవెన్ ప్లేయింగ్ ఏమైనా ఉండొచ్చో ఒకసారి కామెంట్ చేయండి. అండ్ బాబాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకొక మెయిన్ 2 టీమ్స్ తో ఇంకో వీడియోస్ వస్తాం.